వెల్కమ్ బ్యాక్. కడప జిల్లాలో కరోనా వైరస్ మరోసారి కలకలం రేపుతోంది. జిల్లాలో కొత్తగా 8 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించడంతో స్థానిక ప్రజల్లో తీవ్రంగా ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ప్రజలెవరూ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సర్వసన్నద్ధమవుతుందని కడప డిఎంహెచ్ఓ డాక్టర్ యుగంధర్ స్పష్టం చేశారు. ఈ 8 కేసుల్లో 3 మృతి చెందగా వారంతా కేవలం కరోనా వల్ల మాత్రమే కాకుండా ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల కారణంగానే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపిన వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యుగంధర్తో మా ప్రతినిధి అభిషేక్ ఫేస్ టు ఫేస్. ప్రపంచాన్ని దేశాన్ని ఏ విధంగా గడగడలాడించిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే కరోనా మరోసారి తన కోరలు చాచుతుంది అన్న ఆందోళన ప్రజల్లో ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ముఖ్యంగా కడప జిల్లాలో కూడా ఇటీవల కొన్ని కరోనా కేసులు కూడా నమోదై కొందరు చనిపోయారు అన్న ఒక వార్తలు ఉన్న నేపథ్యంలో మనం కడప జిల్లా డిఎంహెచ్ఓ యుగంధర్ గారితో మనం ఉన్నాం. వారిని అడిగి ఈ కరోనాకు సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి, దీనికి సంబంధించి ఆ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఎటువంటి సన్నద్ధత చేపడుతోంది, దీనికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ముందుగా సార్ రాజీవ్ తరఫున మీకు కడప జిల్లాకు స్వాగతం. సార్, కడప జిల్లాలో కరోనా యొక్క తీవ్రత ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు వైద్య ఆరోగ్య శాఖ నుంచి తీసుకుంటున్నారు సార్? 8 కేసులకు సంబంధించిన వారికి ఇక్కడ వచ్చిందండి. సో దీంట్లో ముఖ్యంగా ముగ్గురు దీనికి చనిపోయారు. కానీ ఈ ముగ్గురు కూడా కరోనాతో ఎఫెక్ట్ అయ్యి కరోనా కాంప్లికేషన్తో డెత్ అవ్వడం కాదండి. మామూలుగా వేరే కోమార్బిడిటీస్ అంటే మామూలుగా హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, అక్యూట్ కిడ్నీ ఇంజరీ కానీ, ఆల్కహాలిజం అని చెప్పేసి ఇట్లా రకరకాల 3 రకాల కారణాలతో ఉన్న వ్యక్తులు. సో లాస్ట్లో మనం అడ్మిట్ అయినప్పుడు రెగ్యులర్గా అనాలిసిస్ చేసుకుంటూ స్క్రీనింగ్ చేస్తూ టెస్టులో భాగంగా కరోనా కూడా స్క్రీన్ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు కరోనా పాజిటివ్గా తేలారు తప్ప కరోనా ఎఫెక్ట్ అయ్యి దీనివల్ల బాధగా మరణించడం అయితే జరగలేదండి. కాకపోతే దీన్ని సీక్వెన్స్ మనం తెలియజేసుకోవాలని చెప్పేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపించడం జరిగింది. అది నిన్న రిపోర్ట్ రావడం జరిగింది. అది మనకి ఒమైక్రాన్ RF.5గా డిక్లేర్ చేయడం జరిగింది మొత్తం అంతా కూడా. సో ఇది చూసుకుంటే అతి తీవ్రంగా ఇబ్బంది పెట్టే రకమైన ఒమైక్రాన్ కోవిడ్ వేరియంట్ కాదండి, సాధారణంగా మనకి వచ్చేదే. సో 20 దేశాల్లో కూడా ఇది ఆల్రెడీ నమోదైంది. సో అట్లాగే మొట్టమొదటిగా ఆగస్ట్ 2025న మనకి యునైటెడ్ స్టేట్స్లో దీన్ని కనుగొనడం జరిగింది. సో దీని తీవ్రత పెద్దగా ఎక్కువ ఏముండదు, కానీ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా దానికి సంబంధించిన సంరక్షణ బాధ్యతలు మనం చేసుకోవాలి. సో దీనికి సంబంధించిన టెస్టింగ్ ఇవన్నీ కూడా మనము ఏదైనా కూడా ప్రజలకి అవగాహన కలిగిస్తూ జీజీహెచ్లో టెస్టింగ్ కిట్స్ అనేవి మనం పెట్టడం జరిగింది. 2 రకాల టెస్టులు చేస్తారు దీనికంతా కూడా. ఒకటి ఆర్డిటి టెస్ట్ అని చెప్పేసి, తర్వాత దాంట్లో కన్ఫర్మ్ అయితే తర్వాత ఆర్టీపీసీఆర్ టెస్ట్ అని చెప్పేసి దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి చేస్తాం. సో దీంట్లో భాగంగానే మన ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే అందరూ కూడా భయభ్రాంతులు అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం చేయాల్సిన కోవిడ్ లక్షణాలతో ఏమైనా ఉండేటట్టుంటే అది ఏదైనా అంటే తీవ్రమైన జ్వరం కావచ్చు, దగ్గు కావచ్చు, ఆయాసం కావచ్చు, లేకపోతే ఇన్ఫెక్షన్ కావచ్చు, ఇది ఏమైనా ఉండేటట్లుంటే ఖచ్చితంగా పరీక్షలు అయితే చేసుకోవడానికి జీజీహెచ్లో మనం అందుబాటులో ఉంచాం. సో అక్కడ పరీక్షలు చేసుకొని ఒకవేళ దాని ద్వారా పాజిటివిటీ ఉందని తేలితే తక్షణమే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా మనం అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అయితే ఇప్పుడు 8 మంది కరోనా పాజిటివ్తో ట్రీట్మెంట్ జరుగుతుంది, దాంట్లో 3 చనిపోయారని చెప్తున్నారు. అంటే వీరి నుంచి అదర్ కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయా? వారికి సంబంధించి ఎటువంటి ఏమైనా మీరు చర్యలు తీసుకుంటున్నారు? అవునండి, ఈ 8 కేసుల్లో ఈ 3 డెత్స్కి సంబంధించిన కాంటాక్ట్ పర్సన్ అంతా కూడా మనం టెస్టులు చేయడం జరిగింది. ఈ టెస్టుల్లో ఇద్దరికి సంబంధించిన కాంటాక్ట్ పర్సన్స్కి పాజిటివ్ అని తేలింది, 2 కుటుంబాల వారికి. సో ఆ ఇద్దరిని కూడా మనం అడ్మిషన్ చేసుకునేసి వాళ్ళని ట్రీట్మెంట్ ఇచ్చేసి డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు అప్పుడే డిశ్చార్జ్ అయ్యి హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. తర్వాత అట్లాగే 3వ వ్యక్తి ఇక్కడ హౌస్ ఏజెంట్గా పనిచేస్తున్న ఒక వ్యక్తికి మనకి ఇది కోవిడ్ పాజిటివ్గా తేలడం జరిగింది. సో ఆ వ్యక్తిని కూడా మనం ట్రీట్మెంట్ ఇచ్చేసి డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో తర్వాత అతను కూడా ఐసోలేషన్లో ఉన్నారు. సో ఇట్లా 3 డిశ్చార్జ్ అయిపోయారు. ఇక మిగతా 2 కూడా మనకి పాజిటివ్ బారిన ఉండేవాళ్ళు కూడా, ఒకరు బాస్మాయిల్ పాయిజనింగ్తో ఉన్నవారు, ఇంకోటి అయితే మనకి అంటే ఊపిరితిత్తులు COPD క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం. సో దాంతో బాధపడుతున్న వారికి ఇద్దరికి ఉంది. సో వాళ్ళు ఇంకా వైద్యం పొందుతున్నారు, హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు త్వరలోనే డిశ్చార్జ్ చేస్తారు. అయితే ఇప్పుడు ఎవరైతే చికిత్స తీసుకుంటున్నారో
వారికి ఎటువంటి కాంప్లికేషన్స్ ఏం లేవా, లేకపోతే వారికి సంబంధించి అంటే ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది సార్? సో వాస్మాల్ సంబంధించిన పాయిజనింగ్ సంబంధించిన కాంప్లికేషన్స్ అయితే ఉన్నాయి వాళ్ళలో. సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే కొనసాగుతోంది. దాంట్లో భాగంగా కోవిడ్ సంబంధించిన ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇద్దరు కూడా త్వరగతిన కోలుకుంటున్నారని చెప్పేసి మనకు తెలియజేయడం జరిగింది. సో వారిని త్వరలోనే డిశ్చార్జ్ చేస్తాం. సో వాళ్ళకి సంబంధించిన కోవిడ్కి సంబంధించిన మిగతా ఏదైతే ప్రికాషన్స్ తీసుకోవాలో సో ఆ ప్రికాషన్స్ అన్ని తీసుకొని వాళ్ళకి వైద్యం చేయడం జరుగుతోంది. సో అట్లాగే ప్రజలకందరికీ కూడా ప్రికాషనరీగా ఎప్పుడు చేతులు కడుక్కొని అన్ని కూడా వాడుకోవాలని చెప్పేసి, అట్లాగే దూరంగా అంటే మనం సమూహాల్లో ఎక్కువగా సంచరించుకోకుండా సో దగ్గు జలుబు ఉండేటట్టు మాస్క్ కట్టుకునేసేసి, తర్వాత అట్లాగే ఎవరైనా మన సంచారంలోకి హాస్పిటల్కి అట్లా వెళ్ళినా మాస్క్ పెట్టుకునేసి వెళ్ళేసేస్తే ఖచ్చితంగా ఇదంతా కూడా స్ప్రెడ్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కడపలో కరోనా తీవ్రత కాస్త 8 కేసులు నమోదైనట్లుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి యుగంధర్ తెలుపుతున్నారు. అయితే ప్రజలెవరూ దీని పట్ల అతి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మినిమల్ జాగ్రత్తలతోనే దీనిని ఖచ్చితంగా కట్టడి చేయవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున అన్ని జాగ్రత్తలు, అన్ని ప్రికాషన్స్ కూడా తీసుకుంటూ ఉన్నామని యుగంధర్ తెలుపుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ అలీంతో అభిషేక్ ఫర్ రాజ్ న్యూస్, కడప నుండి.